నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరళశెట్టి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, చెన్నై సిటీ హాస్పిటల్స్. కార్పల్మనల్ అంటే ఏంటి? జనరల్గా మనకి లెఫ్ట్ సైడ్ హార్ట్ పెరగటం, హార్ట్ ఫెయిల్యూర్స్ రావటం సహజంగా చూస్తూ ఉంటాం. బట్ రైట్ సైడ్ హార్ట్ పెరగడం దాన్నే మనం కార్పల్మనల్ అంటాం. బట్ ఎవరికి వచ్చే కండిషన్స్లో మనకి ఇది కార్పల్మనల్ పిలుస్తూ ఉంటాం. జనరల్గా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ యొక్క రైట్ సైడ్ హార్ట్ పెరిగిన వాళ్ళను మన కార్పల్మనల్ పేషెంట్స్ అంటాం. ఈ లంగ్ కండిషన్స్ ఏంటి తీసుకుంటే కనుక క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, టీబీ ఉన్న వాళ్ళు కానీ, మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటే ఏదైనా ట్యూమర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ ఇలా లంగ్స్లో ఉన్న వాళ్ళు కానీ, అలాగే కొంతమందికి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎయిర్ ఎక్స్పోజర్, లైక్ సిలికాన్ వ్యాలీలో చేసేవాళ్ళు కానీ, కోల్ మైన్స్లో చేసేవాళ్ళు, గ్లాస్ వర్క్ కానీ, పెయింట్ వర్క్ కానీ, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఇయర్స్ వాళ్ళు ఎక్స్పోజ్ అవటం వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి తద్వారా ఈ రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కనుక సిఓపిడి అనుకుని తీసుకుంటే అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దీనిలో 2 రకాలు ఉంటాయి లంగ్స్ కండిషన్స్. ఒకటి ఎంఫెసీమా, ఒకటి క్రోనిక్ బ్రాంకైటిస్ అంటాం. సో ఎంఫెసీమాలో ఏమవుతుందంటే ఈ స్మోకింగ్ ఇవి చేయటం వల్ల లంగ్స్ బాగా హైపర్ ఇన్ఫ్లేట్ అయిపోయి పెరగటం వల్ల వీళ్ళలో ఆయాసం, దగ్గు, కడుపు ఉబ్బరం, కాలవాపు ఇవన్నీ వస్తాయి. ఫ్యూచర్లో వాళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అనమాట. అలాగే క్రోనిక్ బ్రాంకైటిస్ అంటే వీళ్ళల్లో ఎక్కువ కఫం పడుతూ ఉంటుంది, దగ్గు కఫం వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ వరుసగా కొన్ని ఇయర్స్ వస్తే కనుక వాళ్ళలో కూడా మళ్ళీ ఈ కార్పల్మనల్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎంఫెసీమాలో ఏమవుతుందంటే జనరల్గా మనం ఈ లంగ్స్ ఇది కనుక మన లంగ్స్కి ఊహించుకొని ఇవి అల్వియోలర్ సాక్స్ అనుకుంటే గాలి లోపలికి వచ్చినప్పుడు, ఆక్సిజన్ లోపలికి వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళటం నార్మల్ థింగ్. బట్ ఈ ఎంఫెసీమా పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ అల్వియోలర్ సాక్స్ థిక్గా అయిపోవటం వల్ల, ఇలా నార్మల్గా ఉండేది ఇలా థిక్గా అయిపోవటం వల్ల శాక్ అంతా ఏమవుతుందంటే ఆక్సిజన్ వరకు లోపల వస్తుంది, బట్ కార్బన్ డైఆక్సైడ్ సరిగ్గా బయటికి వెళ్ళదన్నమాట. సో దానివల్ల వాళ్ళ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయి ఫ్యూచర్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం క్రోనిక్ బ్రాంకైటిస్ కనుక తీసుకుంటే వీళ్ళలో ఏమవుతుందంటే ఈ యొక్క లైనింగ్ బ్రాంకస్ అంటాం వెళ్ళి లైక్ గొట్టాలాగా ఉంటాయి. సో ఈ లైనింగ్ డిస్టర్బ్ అయ్యి దానివల్ల ఒక చిన్న మ్యూకస్ సెక్రెట్ అవుతుంటుంది అనమాట. అదే మనకి కఫం రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళలో లంగ్స్ నార్మల్ సైజులోనే ఉంటుంది, బట్ ఎంఫెసీమాలో అవుతుందంటే లంగ్స్ హైపర్ ఇన్ఫ్లేట్ అయ్యి సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సిఓపిడి కనుక కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిలియర్ కింద వెళ్తారనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఎక్కువ ఉండిపోవటం వల్ల వాళ్ళ లంగ్స్ కంప్లీట్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ ప్లస్ కార్పల్మనల్ స్టేజ్ చాలా మంది 2 కలిపి హాస్పిటల్లో ప్రెజెంట్ అవుతూ ఉంటారు.